అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈ సమ్మర్‌లో పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగినప్పుడు హెల్తీగా ఇలా చాకోబార్ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారండి. ఈ చాకోబార్‌లో ఎలాంటి క్రీమ్ కానీ, పౌడర్ కానీ, పంచదార కూడా వేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంత హెల్తీగా ఉంటుందో అంత టేస్ట్ కూడా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను ముందే డార్క్ చాక్లెట్‌ని మెల్ట్ చేసి పెట్టుకున్నానండి. మనం సూపర్ మార్కెట్ నుంచి కానీ, బేకరీ నుంచి కానీ అలాగే తెచ్చుకొని డైరెక్ట్‌గా ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత మెల్ట్ చేసుకున్నామంటే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే చాకోబార్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్‌గా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇలా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి మౌల్డ్స్ కూడా అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్న టీ కప్స్ మాక్సిమం అందరికీ అవైలబులేనండి. చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు ఈ టీ కప్పుల్లో మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న చాక్లెట్ మొత్తం టీ కప్పుకి మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేయర్ అనేది మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ థిక్‌గా కాకుండా ఈ విధంగా అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఎలాంటి మౌల్డ్స్ అవసరం లేకుండా, అలాగే ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అన్ని కప్పులకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో చాక్లెట్‌ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని కప్స్‌కి అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ థిక్‌గా కాకుండా ఈ విధంగా అప్లై చేసుకొని, ఇప్పుడు వీటిని తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 10 జీడిపప్పులు, అలాగే 5, 6 బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఈ బాదం పప్పులు, అలాగే జీడిపప్పులు మునిగే వరకి వేడి నీళ్లు వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌లోకి 3 బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్‌లోకి నేను బెల్లం అలాగే పంచదార వాడకుండా బాగా పండిన అరటి పండ్లతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా 3 బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలి. ఇప్పుడు ఈ అరటిపండు పైన తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి 5 చాకోబార్ల వరకి అవుతాయండి. అన్నిటిని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు నానపెట్టుకున్న జీడిపప్పును చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బాదం నానిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న తోలును మొత్తం తీసేసుకోవాలండి. అన్ని బాదం పప్పులకి తోలును మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా మిక్సీ జార్‌లోకి తీసుకొని నీళ్లు పక్కన వంపేసి మనం ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ కూడా మాక్సిమం అందరికీ అందుబాటులోనే ఉంటుందండి. రూ. 10 ప్యాకెట్‌లో అవైలబుల్‌గా దొరుకుతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్న అరటి పండ్లని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టి తీసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి. ఇక్కడ నేను ఎలాంటి నీళ్లు కానీ, పాలు కానీ వేసుకోలేదండి. ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1:30 కప్పుల వరకి పాలు పోసుకోవాలి. మిల్లీ వైస్ చెప్పాలి అంటే 400 మిల్లీల వరకి పాలుంటాయండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని పాలని ఒక పొంగు రానివ్వాలండి. పాలు మొత్తం ఒక పొంగొచ్చిన తర్వాత మళ్ళీ 2, 3 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ పాలను పొంగు రానివ్వాలి. పాలని 2, 3 నిమిషాల పాటు పొంగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకోవాలండి. మనం ఈ జీడిపప్పు, అరటిపండు ప్యూరీని వేసుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని వేసుకోవాలండి. ఈ ప్యూరిన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 4, 5 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటూ ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కబడుతూ వస్తుందండి. ఈ మిశ్రమం మొత్తం బాగా ఉడుకుతున్నప్పుడు చిందులనేవి మీద పడతాయండి. మీరు కావాలంటే మూత పెట్టేసైనా ఉడికించుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుందండి. పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు ఎప్పుడూ బయట నుంచి కొనివ్వడమే కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి. టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేస్తారండి. చూడండి కన్సిస్టెన్సీ మొత్తం ఈ విధంగా దగ్గర పడిపోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలండి.
ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడిపోతుందండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంకాస్త గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి తీసుకున్నామంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇందులోకి ఎలాంటి ఎక్స్ట్రా పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మనం ముందుగా చాక్లెట్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టీ కప్స్ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ టీ కప్స్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇలా నిండుగా వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. మనం తీసుకున్న కొలతలకి ఖచ్చితంగా 5 కప్పుల వరకు కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్స్ట్రా మిగలదు. ఇప్పుడు ఈ కప్స్ మధ్యలోకి ఐస్ పుల్లల్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రిడ్జ్ని హైలో పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇక్కడ నేను మరుసటి రోజు ఉదయాన్నే తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పుని ఇలా ఒక అంచున కట్ చేసామంటే ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే చాకోబార్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.